అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆకుకూరల్లోనే చాలా రుచికరమైన గోంగూర పప్పుని ఎలా చేయాలో చూసేయండి. రైస్‌లోకి, చపాతీలోకి, పూరీలోకి ఎందులోకైనా కూడా బావుంటుంది. సో, నేను 3 కప్స్ కందిపప్పుని గంట క్రితం నానబెట్టి పెట్టేసాను. అది వేసి దానికి త్రిబుల్ వరకు వాటర్ పోసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత. అలాగే 2 స్పూన్ల కారము, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక కట్ట గోంగూర, ఒక పెద్ద ఉల్లిపాయి ఇవన్నీ వేస్తే ఆ పులుపుకి తగ్గట్టుగా బావుంటుందనమాట కారం. సో, ఒక 5, 6 విజిల్స్ రాగానే తీసి ఉప్పేసి కలిపేసి ఇంకాసేపు పొయ్యి మీద పెట్టామంటే వాటర్ గానీ కొంచెం పలుగ్గా ఉన్నా కూడా అంతా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ చాలా బావుంటుంది. ఒక పక్క మనం తాలింపు రెడీ చేసుకోవాలి. ఎండుమిర్చి 4 తీసుకున్నాను. అట్లాగే వెల్లుల్లి 2, 3 రెబ్బలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సో, అన్నీ తాలింపు వేసేసి ఇట్లా పప్పు పాత్రలో వేసి పైన తాలింపు జల్లితే గుమగుమలాడిపోతూ గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. ఎంతో మంచిది హెల్త్‌కి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది.